ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్లో ఎంత భయంకరంగా ఉంటుందో అంతకన్నా ఓ మెట్టు ఎక్కువ ఇజ్రాయెల్లో ఆ వెస్ట్ బ్యాంక్, ఆ గాజా స్ట్రిప్లో ఎప్పుడు ట్రిగ్గర్ మీద వేలేసి 365 days 24/7 ఇలా ఉంటారు. అరబ్స్కి జ్యూస్కి మధ్య గొడవ. ఎవరెళ్ళిద్దరూ? ఆ ఇష్మాయేలు ఇస్సాకు సంతానమేగా. స్వార్థపూర్వకమైన ప్రేమలు. పోనీ అబ్రహాం అలాగే జీవితంలో మిస్టేక్ జరిగింది, ఎందుకంటే భార్యలు ఉండడం వల్ల. ఇస్సాకు ఎంతమంది భార్యలు చెప్పండి? బహుభార్య తత్వం ఉన్న రోజుల్లో కూడా ఇస్సాకు ఒకే భార్యతో నమ్మకంగా ఉన్నాడు. మరి ఒకే భార్యతో తనకి తన భార్యకి పుట్టిన 2 కొడుకుల్లో కూడా మళ్ళీ వ్యత్యాసం ఏంటట? ఎంత దారుణం అంటే దీవెనలన్నీ పెద్ద కొడుకు వెళ్ళిపోవాలి, చిన్న కొడుకు ఒక్క దీవెన కూడా ఉండకూడదు. నా దీవెన అంతా నా పెద్ద కొడుకు. మరి చిన్న కొడుకు నీ పుట్టినాడు కదా? ఏంటిది దారుణం? ఈ చిన్న కొడుకు నీ పుట్టినాడు కదా? మరి ఎప్పుడైతే తండ్రి పెద్ద కొడుకు నా కొడుకు అనేటప్పటికి ఇంకా తప్పదు, ఇంకా తల్లి ఏం చేస్తుంది? చిన్న కొడుకు నా కొడుకు. 2 పార్టీలు అయిపోయినాయి, 2 యుద్ధాలు అయిపోయినాయి, 2 కుట్రలు అయిపోయినాయి. గుమ్మం పక్క నుంచి విన్నది ఎవరో? రెబకా. పెద్ద కొడుకుని దీవిస్తున్నాడా? వేటకి వెళ్ళి వచ్చే లోపల అర్జెంటుగా చిన్న కొడుకుని సిద్ధపరిచేయాల. వేషం మార్పిచ్చేసింది. ఏంటిది? అబద్ధాలేటి, మోసాలేటి, రాజకీయాలేటి? కారణం ఏంటి? అరే నాయన, నా దీవెనలు 2 కూడా ఇస్తున్నానరా అని చెప్పి పెద్ద కొడుకు కాబట్టి 1 పాలు ఎక్కువ ఇస్తున్నాను అనేది లేదు. అంతా నీకే, చిన్నోడు అంతా నీకు దాసుడైపోవాలా. ఘోరం కదా, అన్యాయం కదా. ఎస్, దేవునికి ఎటువంటి దయన ఉందా? దేవునికి ఫీలింగ్? పేట్రియాట్సే వీళ్ళు, విశ్వాస యోధులే, కానీ మానవులే. వాళ్ళలో కూడా మిస్టేక్స్ కనబడుతున్నాయి. అవి ఎందుకంటే మనం రెక్టిఫై చేసుకోవడానికి, వాళ్ళని చూసి మనం మార్చుకోవడానికి. మనకి హీరో, మనకు రోల్ మోడల్లో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కాదు, జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు ఒక్కడే మన రోల్ మోడల్. కానీ వీళ్ళు గొప్ప వాళ్ళు, భక్తులు. చిన్న చిన్నవి ఉన్నాయి కానీ వాళ్ళు మెచ్చుకోదగవలసినవి అత్యున్నతమైన అందరూ తిరిగేలేదు. మరి సరే, ఇస్సాకు అంత దారుణం చేసేసాడు, స్వార్థంగా మా అన్నయ్యని ప్రేమించేశాడు అని యాకోబు ఏమైనా మారాడా? ఇస్సాకు పుట్టిన కొడుకైనటువంటి యాకోబు, ఈయనకి 12 మంది కొడుకులు అయితే స్వార్థమైన ప్రేమ యోసేపు చూపించేసేవాడు. అంతేనా? వాళ్ళ అన్నయ్య చంపడానికి వస్తుందంటే వీళ్ళందరూ చచ్చినా పర్లేదు, యోసేపుని లాస్ట్లో పెట్టండి. అన్నయ్యలకి ఎలా ఉంటుంది? మా నాన్నకి నేను చచ్చినా పర్లేదట, మా తమ్ముడు బాగుండాలట. మా చిరుగుపోయిన కొట్లు ఉన్నా పర్లేదట, మా తమ్ముడికి మంచి కొత్త బట్టలు ఉండాలట. ఊరుకుంటారు అన్నయ్యలు? ఇవన్నీ చూసి అన్నయ్యలు ఏం చేశారంటే, మరి వీడున్నంతకాలం మన తండ్రి ప్రేమ మనకు రాదు, వీడున్నంతకాలం తండ్రి ప్రేమ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. వీడు ఇంకా ఎలాగుంటే మొత్తం ఆస్తి అంతా కట్టగట్టి ఆడికి ఇచ్చేసి మీరు అడుగు తినండి అనేస్తాడు మా నాన్న. అందుకుని ఈయన ఇక్కడే హతం చేస్తే బెటరు. చంపేద్దాం అనుకున్నారు, గోతులో పాడేశారు, కొట్టారు. చివరికి ఏం చేశారు? అన్నీ ఉన్న అనాథగా స్లేవ్ ట్రేడింగ్ చేశారు, అనగా బానిసునిగా ఇష్మాయేలులకి అమ్మేశారు. చూడండి, దీనికి కారణం ఎవరు? మళ్ళీ చెప్పండి, దీనికి కారణం ఎవరు? తండ్రి కాదా? నేను అంటాను, ఈరోజు నీ పిల్లలు విడిపోవడానికి కారణం 90% పేరెంట్సే. ఆ పేరెంట్స్గా మనం ఉండకూడదు, అటువంటి తల్లిదండ్రులుగా మనం ఉండకూడదు. వాట్ వీఆర్ షోయింగ్ టు అవర్ చిల్డ్రన్ అనేది ఎప్పుడు మన మదిలో ఉండాలి. కోపంతో ఒక మాట అనేయచ్చు, నా పిల్లలు విన్నారు. కోపంతో ఏదన్నా బిహేవ్ చేయొచ్చు, నా పిల్లలు విన్నారు. అది రేపన్న రోజుని అదే విధంగా వాళ్ళు అలా బిహేవ్ చేస్తే హౌ కెన్ ఐ కరెక్ట్ దెమ్? అది నాలో లేనప్పుడు, ఆ ప్రవర్తన నాలో లేనప్పుడు. చూడండి, వంశపారంపర్యంగా స్వార్థపూర్వకమైన ప్రేమలో స్వార్థపూర్వకమైన ట్రీట్మెంట్లు రావడం వల్ల గొడవలే మిగిలిన తప్ప సమాధానం ఎక్కడుంది? వారి మధ్య సమాధానం ఎక్కడుంది? ఆ రోజుల్లో బహుభార్య తత్వం ఉండేది. బహుభార్య తత్వంలో యాకోబుకి 2 భార్యలు, 2 ఉపపత్నులు. పోన్లే 2 ఉపపత్నులు పక్కన పెడితే 2 భార్యల్లో లేయను ఒకలాగా ప్రేమించేవాడు, రాహేల్ని ఒకలా ప్రేమించేవాడు. రాహేల్ అందగతి కాబట్టి రాహేల్ని ప్రేమించేవాడు ఎక్కువ. లేయ జబ్బు కలదు కాబట్టి నెగ్లెక్ట్ చేసాడు. వన్స్ వైఫ్ అయిన తర్వాత ప్రేమించక తప్పదు.
ఆమె నెగ్లెక్ట్ చేయబడిందని చెప్పి దేవుడు ఏం చేశాడు? లేయా గర్భాన్ని తెరిచాడు. అలాగే ఎల్కానా తీసుకోండి, ఇద్దరు భార్యలు, హన్నా పెనిన్నా. బహుశా హన్నా అందగత్తయి ఉంటుంది. హన్నా చుట్టూరు తిరిగితే దేవుడు ఏం చేశాడు? పెనిన్నా గర్భాన్ని తెరిచాడు. ఎక్కడ నెగ్లెక్ట్ చేయబడుతున్నారు, ఎక్కడ డిస్పారిటీ కనబడుతుంది దేవుడు చూస్తున్నాడు. నెగ్లెక్ట్ చేయబడిన వారి పక్షంగా దేవుడు ఉంటాడు. అయితే గమనించండి, నువ్వు అలా డిస్పారిటీ చూపించవచ్చు, అది నువ్వేం చేస్తున్నావంటే నీ నెక్స్ట్ జనరేషన్కి ఆ గొడవను పాస్ ఆన్ చేస్తున్నావు. చచ్చిపోతున్న వృద్ధ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి? గొడవలు పెట్టి చచ్చిపోతున్నారు. ఎంత దారుణం! ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా నా ఇద్దరు పిల్లలు కొట్టుకు సావును గాక అని ఎవడన్నా ఉంటాడండి? ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా నా పిల్లలు ఒకరికొకరు గొడవలు వచ్చి విడిపోతే బాగుంటుంది అనుకుంటారా? నా పిల్లలు ప్రేమగా ఉండాలి, కలిసి ఉండాలి, అంత మంచి మాట ఉంటుంది, అంత మంచి మనసు ఉంటుంది. నువ్వు అదే ఈక్వల్ ప్రేమ ఎందుకు చూపించట్లేదు అనే ప్రశ్న ఎందుకు వేసుకోకూడదు? గమనించండి, మన కుటుంబాల్లో ఒక్కసారి మనం తొంగి చూసుకుందాం. నా పిల్లలకు నేను ఏం నేర్పుతున్నాను, నా తదనంతరం కూడా నా పిల్లలు కలిసి ఉంటారా లేదా, అది నన్ను బట్టి కదా ఆధారపడి ఉంటుంది అని చెక్ చేసుకోవాలి. కాబట్టి ఎవరిని చిన్నచూపు చూడొద్దు. క్రీస్తు యేసు యొక్క హృదయం కలిగి ఉందాం. సాధ్యమైనంత వరకు సమస్త బ్యారియర్స్ని తీసేసి వ్యక్తిని వ్యక్తిగా ప్రేమిద్దాం. క్రీస్తు యేసులో గౌరవిద్దాం. నా పని మనిషా, నా పనోడా, నా డ్రైవరా, నా గేట్ మ్యానా కాదు. హీఈస్ మై బ్రదర్ ఇన్ క్రైస్ట్, షీ ఈజ్ మై సిస్టర్ ఇన్ క్రైస్ట్. కుటుంబంలోనూ, సంఘములోనూ, సమాజంలోనూ ఆ యొక్క సమానత్వంతో క్రీస్తు యేసు మనసు కలిగి ప్రేమిస్తే దేవుని దీవెనలు పొందుకుంటాం. సమాజంలోనూ, సంఘంలోనూ, కుటుంబంలోనూ అత్యున్నతంగా గౌరవింపబడతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చి క్రీస్తుని పోలి నడిచే భాగ్యం మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుని ఏకీవించు. మహిమగల మా తండ్రి, దయ కలిగిన ప్రభు, కృపగల దేవ, ధ్యానించిన వాక్యము ఆత్మీయంగాను, అయా శారీరకంగాను, అయా ఈ యొక్క సామాజికంగాను నీ యొక్క కృపలో మేము వర్ధిల్లులాగున మాలో ఫలింపచేయండి. మీరే మీకు ప్రీతికరంగా మమ్మల్ని మార్చి ఈ లోకాన్ని మార్చే నీ సాక్షులుగా మమ్మల్ని వాడుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.